హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మేము ఓటేయడానికి వెళ్తున్నాము. సితార మేము వెళ్తున్నాము. ఇదిగోండి సితార కూడా వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, సితార ఫ్రెండ్. ఎంత బాగా నవ్వుతుంది వీడు. మీకు లేదుగా ఇక్కడ ఓటు వేసి వచ్చావా? ఇక్కడుందా? కొంచెం చల్లబడింది అందుకే. లేదండి, డ్యూటీ చేస్తారు కానీ కనిగిరి వేస్తారు. ఆటో పద పద పద. ఎవరి అమ్మాయి? పద 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 పద. సీతార ఓటే ఇంట్లో వదిలిపెట్టాలనా అంటే బయటకు వస్తాను నవ్వుతుంది. ఇప్పుడు దాకా అసలు పంపిస్తారా? తొందరగా పంపిస్తారు. జనం లేరు అంటలే. శర్మ కాలేజ్ శర్మ కాలేజీలో ఉన్నారు. ఇప్పుడు లేరు, తగ్గారు అని ఫోన్ చేస్తాడంట. హాయ్ ఫ్రెండ్స్, సితార పుట్టిన తర్వాత ఫస్ట్ టైం ఏపీ ఎలక్షన్స్ వచ్చాయి. అందుకని సితారను కూడా ఎలక్షన్స్కి తీసుకెళ్ళాను. పోలింగ్ సెంటర్కి సితారను కూడా తీసుకెళ్ళాను. అంటే పరిస్థితులు అలా తీసుకెళ్లాల్సి వచ్చింది. ఇంకా సితార, నేను, మహేశ్వరి ముగ్గురం కలిసి వెళ్ళాము. మార్నింగ్ అంతా వెళ్ళలేదు. మార్నింగ్ ఎండ ఎక్కువగా ఉంటుందని ఈవినింగ్ 5 o'clock వెళ్ళాము. అప్పుడైతే ఖాళీగా ఉంటుంది కదా అని సితార, నేను, మహేశ్వరి ఆటోలో వెళ్ళాము. లేదంటే అసలు స్కూటీ మీద వెళ్దాం అనుకున్నాము ఫస్ట్ టైము. మళ్ళీ మహేశ్వరి వెనకాల హ్యాండిల్ చేసిద్దో లేదోలే అని ఎందుకు ఇంత ఇబ్బంది అని ఫ్రీ ఆటో పెట్టారు మాకు. ఫ్రీ ఆటోలో వెళ్ళాము. మాకు ఎక్కడ వచ్చిందంటే శర్మ కాలేజ్లో వచ్చింది. శర్మ కాలేజ్ అంటే మీకు ఒంగోలు ఐడియా ఉందో లేదో. శర్మ కాలేజు పురాతనమైన కాలేజ్ అది. శర్మ కాలేజీలోనే చిరంజీవి గారు కూడా చదువుకున్నారంట, ఫిల్మ్ యాక్టర్ చిరంజీవి గారు. ఈ కాలేజు కొంచెం అక్కడక్కడ కొన్ని బిట్స్ తీశాను. ఈ కాలేజ్ 1950వ సంవత్సరంలో స్థాపించబడిందంట. ఈ కాలేజీలో గోడలు, గదులు మాత్రం పురాతనంగా ఉన్నాయి. అక్కడ వేసిన తాళాలు కూడా ఈ తుప్పు పట్టిపోయి ఉన్నాయి. నేను ముఖ్యంగా చెప్పాలనుకున్నది ఈ కుర్చీల గురించి. ఇవి చూసారా, కిందంతా ఐరన్ వచ్చి పైన చెక్క వచ్చింది. ఈ మోడల్ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇవి ఎప్పుడో పురాతనమైన కుర్చీలాగా ఉన్నాయి. అవి స్టూడెంట్స్ కూర్చోడానికి. ఇప్పటికీ అవి అలాగే మెయింటైన్ చేస్తున్నారు. ఇవి అక్కడక్కడ వేశారు. వాటిల్లోనే వచ్చిన వాళ్ళు కొంతమంది కూర్చున్నారు. అసలు ఫస్ట్ టైం చూస్తున్నాను నేను ఆ చైర్స్ని. ఇదిగోండి, సాయంత్రం ఈవినింగ్ 5 అయిపోయింది మేము వచ్చేసరికి. అప్పటికే అందరూ ఓట్లు వేసి వెళ్ళిపోయారు. మేము వెళ్ళినప్పుడు మా ఊరు దగ్గర మాత్రం 5 మంది 10 మందే ఉన్నారు. అందుకని తొందరగా అయిపోయింది. అదండి, ఓటు హక్కు ఎవరి సొంతం కాదు కదా, అది మన సొంతం కదా. అందుకనే నేను కూడా బాగా ఆలోచించి ఓటు హక్కు వినియోగించుకున్నాను. నాకు ఇష్టమైన ప్రభుత్వానికి ఓటు హక్కు వేసి వచ్చాను. మీరు కూడా వేసి ఉంటారని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇదండి ఇవాల్టి వ్లాగు. మీకు ఈ వ్లాగ్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.